తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో బీజేపీ నాయకులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశ ప్రజల్లో చైతన్యాన్ని, దేశభక్తిని నింపడంతో పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సంకల్పంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగిందని బీజేపీ నాయకులు తెలిపారు. గోవుల అక్రమ రవాణా కేసును నిర్మల్ జిల్లా పోలీసులు ఛేదించారు. వివిధ జిల్లాల్లో మత్తుమందించి గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజుల క్రితం ముఠాల్లో గోవు కళేబరాన్ని గుర్తించి దర్యాప్తు చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. నాందేడ్కు చెందిన సయ్యద్ సోహెల్ అనే వ్యక్తి దాదాపు 40 మందితో ముఠాగా ఏర్పడి వాహనాల్లో గోవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 2 కార్లు, 8 సెల్ ఫోన్లు, 39,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా మరిపేటలో శ్రమదానం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ నిర్వహించారు. మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణం అపరిశుభ్రంగా ఉండడంతో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి చెత్తను తొలగించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమ గ్రామాల్లో స్వచ్ఛందంగా తమ పరిసరాలను శుభ్రం చేసుకునే కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భద్రాద్రి జిల్లాలో రాత్రి ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా ముర్రేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భద్రాద్రి జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని ప్రభుత్వ పాఠశాలలోని 3 విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలి గాయాలయ్యాయి. జెండా వందనం నేపథ్యంలో పైపుకు రంగులు వేయడానికి తీసుకొస్తున్న సమయంలో విద్యుత్ తీగలకు పైప్ తగలడంతో 3 విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో మెట్లపై నుంచి కింద పడడంతో గాయాలయ్యాయి. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్సను అందించారు. మెరుగైన చికిత్స కోసం భూపాలపల్లి ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాలలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి రాజేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి దేవరం వెంకటరెడ్డి అనే వ్యక్తి కారణమంటూ తనపై అక్రమంగా కేసు పెట్టించాడని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. రాజేష్ మృతికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు మునగాల మండలం ఘనపవరం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ వరకు బీజేపీ నాయకులు హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధు ద్వారా 48 గంటల్లో పాకిస్తాన్ను కాళ్లబేరానికి తీసుకొచ్చిన ఇండియన్ ఆర్మీ జవాన్ల వీరత్వాన్ని, ధీరత్వాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్తు చేస్తూ ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయేలా భారతదేశ ఆర్మీ సత్తాను చాటిందన్నారు. ఆపరేషన్ సింధు తర్వాత జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని, ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా బీజేపీ నాయకులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో సారాయి స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుకున్న 500 క్వింటాల నల్లబెల్లం, 50 క్వింటాల పట్టికను మున్నేరు వాగులో పడేసి నిర్వీర్యం చేశారు. నల్లబెల్లం క్రయ విక్రయాలపై దాడులు నిర్వహించి అణిచివేస్తామని పోలీసులు హెచ్చరించారు. సారాయి తయారీని అరికట్టి మహబూబాబాద్ జిల్లాను సారాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. సారాయి తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో కురిసిన భారీ వర్షాలకు షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులు, టీవీ, ఫ్రిడ్జ్, ఇతర వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంపై రెవెన్యూ అధికారులకు, ఎలక్ట్రిసిటీ అధికారులకు బాధిత కుటుంబం వినతిపత్రాన్ని అందించారు. తగిన చర్యలు తీసుకోవాలని, తమకు సహాయం చేయాలని అధికారులను బాధిత కుటుంబం కోరింది. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పండితాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ మార్గంలో కారు, డీసీఎం పరస్పరం ఢీకొన్నాయి. రోడ్డు ప్రమాదంలో 4 తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డ వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని రాళ్లవాగు క్వాజీపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో కాజ్వీ నుంచి ప్రజలు వెళ్లకుండా పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. పవర్ సిటీ, రంగంపేట, ఆండాలమ్మ కాలనీకి వెళ్లే ప్రజలు పాత మంచిర్యాల,
ఎంసీసీ నుంచి తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దాదాపు 5 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వికారాబాద్ జిల్లాలో రాత్రి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. అంతరం మోమిన్ కలాన్లో వాగు ఉధృతికి పత్తి, పసుపు పంటలు కొట్టుకుపోయాయి. ధార్నోల్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలో వర్ష ప్రభావాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో జిల్లాలో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని పాఠశాలకు కలెక్టర్ 2 రోజులు సెలవు ప్రకటించారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపేట జిల్లాలోని చెరువులు జలకలను సంతరించుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెరువుల కింద ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. అత్యధికంగా ధన్వాడలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు.